హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. బిగ్ బాస్ ఇన్ని వారాల తర్వాత ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారా లేదంటే మళ్ళీ గ్రూపిజం తయారైందా అనేది అయితే నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఓవరాల్గా సర్కిల్ అయ్యేది మాత్రం తనుజ అవుతుంది. బికాజ్ ఎందుకంటే ఆవిడ అనవసరంగా ఆమె ప్లస్లు మైనస్ లాగా చేసుకుంటుందేమో అనిపిస్తుంది. బికాజ్ పవన్ కళ్యాణ్కి అన్వాంటెడ్గా హెల్పింగ్ అనో లేకపోతే ఈవిడ గెలవాలని భరణి గారు అండ్ దివ్య గారు ఈవిడకి హెల్ప్ చేస్తుంటే ఈవిడెళ్ళి పవన్కి హెల్ప్ చేస్తుంటే పవన్ క్యాప్టెన్ అయిపోయాడు. సో ఈవెన్ అంటే చేజారిపోతుందన్నమాట. బట్ ఏం జరుగుతుందో అక్కడ అర్థం కావట్లేదు. బట్ మొత్తానికైతే ఓవరాల్గా ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలని ట్రై చేస్తున్నారు. బట్ శ్రీజాన్ మాత్రం అందరు కలిసి టార్గెట్ చేస్తున్నారనే విషయం అయితే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే తన గేమ్లో ఉంటే అందరూ మొహాలు మార్చేసుకుంటారు. లైక్ ఎలాగంటే గేమ్ విన్ అయిపోద్దేమో ఎక్కడ అమ్మాయి తెలివితేటలకి అని చెప్పేసి ఉంటుంది అనమాట. చాలామందిలో నేను అదంతా చూశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీక్ చాలామంది అంటే అందరు నామినేషన్లో ఉన్నారు కాబట్టి ఈ వీక్ అయితే పవన్ కళ్యాణ్ అయితే కెప్టెన్ అయిపోయాడు. ఈ విషయం మీ అందరికీ తెలుసు కదా. సో కాబట్టి ఒక్కొక్కరికి ఏంటంటే ఈ వీక్ మొత్తం టాస్క్ల పరంగానే రన్ అయిందనమాట. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ డేంజర్ జోన్లోంచి మంచి జోన్లోకి రావడానికి చాలామందికి అంటే ట్రయల్స్ లాగా అనమాట చాలా టాస్క్లు అయితే పెట్టడం జరిగింది. అందులో సుమన్ శెట్టి అన్న వాటర్ది చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటిది ఇస్తే అందులో సుమన్ శెట్టి అన్న ఫస్ట్ అవుట్ అయ్యారు. నెక్స్ట్ పాపం డిమాండ్ పవన్కి అయితే ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదబ్బా. కనీసము వీళ్ళందరికీ ఎవరికో ఒకరికి ఇప్పుడు ఈవెన్ సుమన్ శెట్టి అవుట్ అయిన ఆయన కూడా రామురాతోడు హెల్ప్ చేశాడు. కానీ పవన్ డిమాండ్కి ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదు. ఫస్ట్ గేమ్లోంచి తనే అవుట్ అయ్యాడు. దాని తర్వాత నెక్స్ట్ రీతు చౌదరి దాంట్లో ఎక్కువ వాటర్ ఉండడం వల్ల ఆవిడ అయిపోయిందనమాట. దాని తర్వాత నెక్స్ట్ తనుజ, శ్రీజ అండ్ సంజన గారు ఉండడం వల్ల ఆ టాస్క్లో ఇమ్యూనిటీ పవర్ గెలుచుకుంది తనుజ అనమాట. భరణి గారు చాలా చక్కగా ట్రై చేశారు. అండ్ దట్టు ఈవెన్ మనకి దివ్య గారు కూడా చేశారు. బట్ ఈ దివ్య గారి బాండింగ్ భరణి గారి బాండింగ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు భరణి గారిని నమ్మి దివ్య తనుజాన్ని నమ్ముతుందనమాట. అంటే వీళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయిపోయినారు. ఫస్ట్ 2 days ఉన్న ఫైర్ ఎందుకు అస్సలు కనిపించట్లేదు అనిపించింది నాకైతే. బట్ అందులో తనుజ ఓకే ఇమ్యూనిటీ పవర్ గెలుచుకుంది. దాని తర్వాత లైట్స్ ఒకటి స్విచ్ బోర్డ్ ఒకటి కళ్ళకు గంతలు కట్టే గేమ్ అయితే పెట్టిరనమాట. క్యాప్టెన్సీ టాస్క్ అనమాట ఇది. ఈ క్యాప్టెన్సీ టాస్క్లో రాము రాథోడు ప్లస్ మన పవన్ నెక్స్ట్ ఇమ్మాన్యుల్, భరణి గారు అండ్ తనుజ గారు పార్టిసిపేట్ చేయడం అయితే జరిగిందనమాట. దీనికి సంచాలక్గా సంజన గారు చాలా చక్కగా సంచాలక్గా వ్యవహరించారు. ఫస్ట్ అయితే రాము రాథోడు అంటే ఎవరినైతే మనం వాళ్ళది లైట్ ఆఫ్ చేస్తామో వాళ్ళది గెస్ట్ చేయకూడదు అనమాట. వాళ్ళు ఒకవేళ గెస్ట్ చేస్తే వాళ్ళు గేమ్లోంచి అవుట్ ఆఫ్ ది రేస్ అనమాట. సో అలాగా రాము రాథోడు దివ్య తీస్తే గెస్ట్ చేసింది కాబట్టి తను అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ వచ్చేసి అండ్ భరణి గారు వచ్చేసి కళ్యాణ్ది ఆఫ్ చేశాడనమాట. ఆఫ్ చేసినప్పుడు కళ్యాణ్ గెస్ట్ చేశాడు భరణి గారు అని చెప్పేసి తను కూడా అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోయాడు క్యాప్టెన్సీ టాస్క్లో నుండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తనుజ వచ్చేసి చాలా తెలివిగా దివ్యది ఆఫ్ చేసింది. బట్ దివ్య ఏమనుకుందంటే తనుజది నాది అసలు ఆఫ్ చేయదు, మాకున్న అంటే భరణి గారికి కానీ తనుజ గారికి కానీ దివ్య గారికి ఉన్న బాండింగ్ అలాంటిది కాబట్టి దెన్ పవన్ కళ్యాణ్ లేదంటే ఇమాన్యుల్ తీసినట్టు గెస్ చేసింది. కానీ ఈవిడే తీయడం వల్ల ఈ దివ్య గారే గేమ్లోంచి అవుట్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ వచ్చేసి తనుజ తీసేశాడు కాబట్టి ఇమాన్యుల్ కూడా అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోయాడు. ఇప్పుడు మిగిలింది తనుజ ప్లస్ పవన్ కళ్యాణే కాబట్టి గేమ్ మొత్తంలో అంటే హౌస్ మొత్తంలో ఉన్న వాళ్ళని డిస్కస్ చేసుకోమని చెప్తే శ్రీజ చాలా మంచి చక్కటి స్టాండ్ తీసుకుంది. బికాజ్ పవన్ కళ్యాణ్కి ఫస్ట్ 2 weeks నుంచి అసలు స్కోపే దొరకలేదు, చాలా డల్ అయిపోయాడు, డిమ్ అయిపోయాడు అనే విధంగా అక్కడికి వచ్చిందనమాట. బట్ శ్రీజ మంచి స్టాండ్ తీసుకొని ఇస్తే బాగుంటుందంటే సరే అందరూ అగ్రీ చేశారు. మిగిలిన ఎవరైతే కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళందరూ అగ్రీ చేయడం వల్ల క్యాప్టెన్ అయ్యాడనమాట. అండ్ నెక్స్ట్ తనుజ వచ్చేసి దివ్యని అడుగుతుందనమాట సంథింగ్ నేను చేసిందే తప్పులాగా. లైక్ అంటే తనను నమ్మింది తను యాక్చువల్గా అలా తీస్తుందని కూడా అనుకోలేదు. బట్ తను తీయడం వల్ల ఒక ఇదైతే జరిగింది. దివ్యాకి గట్టి బుద్ధే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి మేబీ అండ్ ఇంకొకటి తనుజ నాకెవరు సపోర్ట్ చేయట్లేదు అని అంటారు. కానీ హౌస్ మొత్తం తనుజకి పాజిటివ్గా ఉన్నారు మిగిలిన వాళ్ళందరితో పోలిస్తే. బికాజ్ ఆఫ్ రీజన్ భరణి గారు ఎంతసేపటికి భరణి గారిని నాన్న 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 అంటూనే ఉంటుంది తప్పితే లైక్ ఏమంటారు అది రియల్ నాన్న కాదు, జస్ట్ ఆట వరకే నాన్నలాగా తీసుకుంటే బాగుంటుందేమో. మరీ ప్రతిదానికి నాన్న నాన్న అంటుంటే చూడడానికి కూడా చాలా చిర్రాకు అనిపిస్తుంది నాకు. బట్ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటే బెటర్ ఏమో అని అనిపిస్తుంది నాకైతే. బట్ సంజన గారు ఇమ్ము గారు చాలా చక్కగా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇమాన్యుల్ని లాస్ట్లో టచ్ చేస్తే బాగుండేదేమో, కనీసం బ్యాలెన్సింగ్ అయ్యేదేమో, అందులో ఎవరో ఒకరిద్దరు వెళ్ళే వాళ్ళేమో అని చెప్పేసి అనిపించింది. బట్ మేబీ చూద్దాం ఏం జరుగుతుందో. బట్
ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.